मंगलमूर्ते नमः। योगेश्वर कृष्णो यत्पार्थो धनुधरा तत्र श्री అన్నాను కొంచెం పెట్టి వచ్చాను महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य अद्य ब्रह्मणे द्वितपरार्थे श्वेतवराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे कलिप्रथम पादे भरतवर्षे भरतखण्डे जम्बूद्वीपे दण्डकारण्ये मेरो दक्षिण दिग्भागे गोदावर्य दक्षिण तीरे शालिवांशके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् चान्द्रमान व्यवहारिक श्री क्रोधि नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे शुक्लपक्षे पौर्णम्यां शुभवासरे शुभनक्षत्रे शुभकर्णे एवं शेषनिष्ठायां शोभातीर्थौ अस्माकं అనుకోండి మీ గోత్రం చెప్పండి ఇప్పాల గోత్రోద్భవస్య రేకులపల్లి భూపతి రెడ్డి నామధేస్య ధర్మపత్ని వినోదిని నామధేస్య సా కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సంతాన ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషా సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీ నరసింహస్వామి పూజమాం కరిష్యే तत्सम योरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवे स्वस्तिरपुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिवाशुभेषजं शन्नो स्तुतिपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीनु सह पुरुष सहस्राक्ष सहस्रपाद स भूमि विश्वतो वृद्ध अत्यधिष्ठदशार्दुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं भूतां नो तत्त्वशेषाणाम् इदन्येन चिरोगति एतावानस्य महिमा अतो जायांत पुरुषः पादोक्ष विश्वभूतानि त्रिपादमर्थं भवे कल्याणाद्भुतात्राय कामतार्थप्रदायिने श्रीमद्वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मायावी परमानन्दं तत्पार वैकुण्ठमुत्तमं स्वामी पुष्करिणे तीरे रमया रमसा मोदते आपदामपात्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हरिः ओम् श्रियकान्ताय कल्याणनिधे ओम विघ्नेश्वरमन्त देवास्थानि धर्मानि प्रथमन्य तेगनाकमहिमान यत्र पूर्वे साध्य अकंच मुक्कडन साध्या सन्ति देवा ओम राजाधिराजाय प्रसयसायिने नमो वै श्रवणाय कुर्मये तमे काम कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय मंगलम ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टिं साम्राज्यमाधिपत्यमयं समस्तपर्या ईशा सार्वायुष्कार नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् దేవుడి పాదాల ముందు వేసేయండి ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద
బిజినెస్ కావాలి. ఇప్పుడు గైడ్లైన్స్ రాలేదు. గైడ్లైన్స్ ఎందుకంటే 2 years అయితే మనకు సేల్స్ అసలు మొత్తం బంద్ అయిపోయింది. సమస్యకు పరిష్కారం చూపించాలనే ధరణిని పక్కన పెట్టేసి భారత చట్టం చాలా సింపుల్గా చేసి కానీ మళ్ళీ అన్ని పార్ట్ బిల్ ఇప్పుడు ధరణిలో పార్ట్ బిల్ అనుకుంటున్నాను. ఇప్పుడు అసెంబ్లీ కావచ్చు, దేవాలయాలు ఇంకా శిఖం భూములు, మాన్యములు, బాక్స్ ఏది ఉంటే ఆల్ ఇంకా రెగ్యులేట్ చేద్దామన్న దాని మీద చట్టం తెచ్చింది. అది ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ అయిపోయింది, గజెట్ వచ్చింది, గైడ్లైన్స్ రావాలి. అంటే నేను ఇక్కడ చేసిన మా ఊర్లో సగం భూములు ఉన్నాయి. మా ఊరు స్పెషల్ మనం డ్రైవ్ చేసినప్పుడు దాన్ని అందరూ అప్లై చేసుకుంటే అందరికీ రెగ్యులర్గా కావచ్చు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఆ భగవంతుని యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రథోత్సవం కూడా ఉంది. మరి వాళ్ళ నా జన్మదినం సందర్భంగా మరి గ్రామ పెద్దలు, ఈ టెంపుల్ కమిటీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 14 నెలల్లో ఇక్కడ మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఆ దైవ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. అదేవిధంగా మన దేవుని దయతోని మన నియోజకవర్గం తర్వాత మన తెలంగాణ కూడా అంతా కూడా సస్యశ్యామలంగా ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతోని మరి మా నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి చక్కగా పరిపాలించి మరి ప్రజలకు ఇచ్చిన కోరికలను కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మరి ఒకటిగా మరి వాళ్ళ చక్కటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఆ దేవుని దయతోని తెలంగాణ డెఫినెట్గా నంబర్ 1 రాష్ట్రంగా దేశంలో ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ జాతరను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టెంపుల్ కమిటీ పెద్దలను మరి దుబ్బాక గ్రామ కమిటీ పెద్దలను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా దేవుని దయతోని అన్నీ సక్రమంగా జరగాలి, సుఖశాంతులు ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఎన్నికల హామీలో భాగంగా మరి ఇక్కడ ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది టెండర్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ ద్వారా ఉండడం వల్ల మనకు ఈ అగ్రిమెంట్ కాలేదు. త్వరలోనే ఈ సీజన్లోనే ఈ రోడ్డు కంప్లీట్ చేపిస్తాం. ఇది కాకుండా రెన్యువల్ కూడా మనకు డిబి తాండ వరకు కూడా రెన్యువల్ కూడా వచ్చింది. సో దుబ్బాక గ్రామం మీద ప్రత్యేకమైన ఇంకా మన దుబ్బాక సికింద్రాపూర్ అయితే ఉందో దాన్ని కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పకుండా దుబ్బాక గ్రామస్తులు ఏది కోరుకున్నా నేను సాయశక్తుల కష్టపడి గ్రామాన్ని అభివృద్ధిలో నేను ముందుంటాను. ఎందుకంటే దుబ్బాక గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. సో వాళ్ళు నాకు అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. నాకు అన్ని విధాలుగా వాళ్ళు మొదటి నుండి నేను డాక్టర్గా ఉన్నప్పుడు కూడా అన్ని విధాలు నాకు సహకారం అందించినటువంటి గ్రామం. కాబట్టి తప్పకుండా ఈ గ్రామాభివృద్ధిలో నేను నా వంతు కృషిగా పూర్తిగా